అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అన్ని అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగి అంటే మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఎవరు చెప్పట్లేదండి అంత బాగా. తర్వాత అంటే నిజంగా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ 2 సినిమాలు. అంటే అవి రెండు, ఒకటి కాలేజ్ యాంగిల్లో, ఇంకొకటి బాగా రూరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఆ 2 అంత మంచి సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఈసారి చేస్తే దానికన్నా బాగుండాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. బట్ వచ్చినాయి కానీ కథలు అంత తొలి ప్రేమ ఫిదా కన్నా బాగుండే కథలు ఇంకా రాలేదు. పెళ్లి చేస్తున్నా కదండి. ఎవరండి? మా చెల్లి నిన్నే యాక్టింగ్, అదంతా ఏదో సోషల్ మీడియాలో సగం చెప్తారు. అంటే తనకి నేను ఏం చేసినా నచ్చుద్ది మామూలు 100%. అంటే ఈ క్యారెక్టర్ బాగుంది, తను ఇందాక మీరు చెప్పినట్టు లవ్ స్టోరీలో బాగుంటాం అని ఉద్దేశంలో తను చెప్పింది. ఆ తొలి ప్రేమ ఫిదా సినిమా ఇంకోసారి చేయని నాకు చేయాలని ఉంది. బట్ ఐల్ డూ. అవునండి, చెప్పింది. ఏదండి అది క్వశ్చన్ దాంట్లో నుంచి వచ్చింది. సోషల్ యాక్టివిటీలోనే ఇన్ని చూడాలనుకున్నాను. అలాగా అది బయట, అది నిజ జీవితంలో ఆబ్వియస్లీ సోషల్. సినిమాల్లో అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి రకరకాలవి. ఒక యాక్టర్గా ఇందాక ఆయన చెప్పినట్టు ఒక యానిమల్ లాగా, లేకపోతే ఒక ఫిదా లాగా, లేకపోతే ఒక బాహుబలి లాగా ప్రతి యాక్టర్కి కోరికలు ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. అది ఆబ్వియస్లీ మనం ఎంత బాగా రాణిస్తాం అనే దాన్ని బట్టి చూసి ఎత్తుక్కొని మంచి సినిమాలు చేయాలనేది మాత్రం ప్రయత్నంలో ఉంటాను. ఇప్పుడు మట్కా అనే సినిమాలో వైజాగ్ బేస్ సినిమా మొత్తం అంటే మన సైడ్ సినిమా. అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండబోతుంది. అదే అప్పుడు మట్కా అనే గేమ్ జరిగేది కదండి 80s. దాని బేస్ మీద గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ మీద చేస్తున్నాం సినిమా. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఒక సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. బోత్ హిందీ, తెలుగు 2 భాషల్లో సినిమా షూట్ చేయడం జరిగింది. 2019లో పుల్వామా అటాక్ అని ఒకటి అయిందనమాట. 2019 February 14th పుల్వామా డిస్ట్రిక్ట్లో. ఆ రోజు ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని, ఒక పెద్ద కాన్వే ఆఫ్ సోల్జర్స్ వెళ్తున్నారు, సిఆర్పిఎఫ్ సోల్జర్స్. అందులో ఒక 40 మందిని ఒక మిలిటెంట్ బాంబ్, ఒక సూసైడ్ బాంబ్ లాగా వచ్చి ఢీకొని ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్, ఇంకా కొంతమంది సివిలియన్స్ మరణించారు. అది ఒక బ్లాక్ డేగా ప్రకటించారు దాన్ని. సో చాలాసార్లు ఏంటంటే జనరల్గా ఎన్నో టైమ్స్లో మన కంట్రీ పీస్ టైంకి మెయింటైన్ చేయాలి, ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి అనే ఒక దాంట్లో ఉండేవారు చాలాసార్లు. ఎందుకంటే బికాజ్ దట్స్ హౌ ఇట్ ఆపరేట్స్. కానీ పుల్వామా అయిన తర్వాత అప్పుడు ఉన్న మన గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుని ఏదైతే మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారో వాళ్ళు చేసిన ఈ పనికి వాళ్ళకి సమాధానం గట్టిగా ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి జరిగింది 12 రోజుల తర్వాత, పుల్వామా అటాక్ తర్వాత. సో దాంట్లో వెళ్ళి ఒక జైష్ మొహమ్మద్ అనే మిలిటెంట్ క్యాంప్స్ని ఒక 350 నుంచి 400 మంది టెర్రరిస్ట్ వరకు న్యూట్రలైజ్ చేశారు. సో ఈ సన్నివేశం ఏంటంటే ఇప్పుడు అది చాలా సీక్రెటివ్గా ఎవరికి తెలియకుండా ఓవర్ నైట్ జరిగిన మిషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ అయితే ఉంటుందో, ఎంత ప్లానింగ్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు అనమాట.
సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఆబ్వియస్లీ మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్సెస్లో కానీ మన నేవీలో కానీ ఎంతోమంది భారతీయులు సెల్ఫ్లెస్గా వాళ్ళ ఫ్యామిలీస్ని దూరంగా పెట్టుకుని బార్డర్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే ప్రదేశాల్లో మన దేశంలో మనల్ని కాపాడే దిశగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్, ఎంతో గొప్ప స్ట్రెంగ్త్, ఎన్నో గొప్ప కరేజ్ టేల్స్ వాళ్ళు ఉన్నాయి. అవి మళ్ళీ గుర్తించాలి, అవన్నీ జనాలకి ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న సినిమా చేయడం జరిగింది. ఇదే ఆ పుల్వామా అటాక్, ఇంకా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీలాగా అల్లి చాలా ప్యాషన్తో, అంటే ఆడియన్స్ కూడా నాకు అప్పుడప్పుడు లవ్ స్టోరీలు లేకపోతే కమర్షియల్ సినిమాలు, మంచి ఫైట్, యాక్షన్, కామెడీలు కాకుండా టైం టు టైం మనందరికీ మన జవాన్లు చేసే గొప్ప పనుల్ని గుర్తు చేయగలిగే ఒక సినిమాని చూపించాలని ఒక ప్రయత్నమే మా ఈ సినిమా. అండ్ మార్చ్ 1 రిలీజ్ అవుతుంది. అండ్ హోప్ మన 2 తెలుగు రాష్ట్రాలకి, దేశం మొత్తం ఈ సినిమా బాగా నచ్చుతుందని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అంటే మేము యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ వెళ్దామని. అంటే మోడీ గారు అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ చాలా ఉండాలి, బట్ ఆయన గవర్నమెంట్ హయాంలోనే ఇది బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. బట్ డెఫినెట్గా ఆయన ఇంటర్వెన్షన్ ఎంత ఉంది దీంట్లో అనేది ఒక సినిమాటిక్లో ఎంత లిబర్టీ తీసుకోగలుగుతామో తీసుకుని డెఫినెట్గా చూపించాం. ఎస్ సార్, ఇంకొకటి యాక్చువల్గా మంచి ఇన్స్పిరేషన్ సినిమా ఇది. అవునండి. ఓకేనండి. అయితే ఇది కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మీరు రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 1 నుంచి ఎంటర్ ఎగ్జామ్ స్టార్ట్ 10 నుంచి ఏమో 10th ఎగ్జామ్స్. అంటే ఒక మంచి సినిమా, సందేశాత్మకమైనటువంటి సినిమా ఎగ్జామ్స్ లో రిలీజ్ చేయడం వల్ల ఏదైనా అంటే పిల్లలతో పాటు మేబీ ఇలాంటి సినిమా చూసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారనుకుంటున్నాను. అంటే ఇదే అంటే ఒకటి ఇది మీరు చెప్పినట్టు ఇందాక యూత్కి కూడా ఇది చాలా మంచి సినిమా. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు చూస్తున్నాం, బట్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు మన 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది హిందీలో, చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా ఏంటంటే మన మిలిటరీలో లేకపోతే మన ఎయిర్ ఫోర్స్లో కానీ మన జవాన్లు పడే కష్టం కానీ వాళ్ళ ధైర్యంతో చేసే మిషన్స్ కానీ అవి చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో తెప్పించగలుగుతామని అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో ఆబ్వియస్లీ అంటే కొన్నిసార్లు ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎక్కువ సినిమాలు క్లటర్ ఎక్కువ అయిపోయింది. సో మాకు కుదిరినంత దాంట్లో ఆబ్వియస్లీ మేము అంత 100-200 కోట్ల సినిమా కాదు మాది, బట్ మాకున్న బడ్జెట్లో మేము కష్టపడి ఒక ప్యాషన్ ప్రాజెక్ట్గా చేసాం. కానీ సినిమా బాగుంటే అది ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ రాసుకున్న తర్వాత వచ్చి సాయంత్రం చూస్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు పొద్దున్న ఎగ్జామ్ రాసి సాయంత్రం జల్సా షోకి వెళ్ళాను. సో నాకు తెలిసి వెళ్తారనుకుంటున్నాను సినిమా బాగుంటే మాత్రం. అంటే రిలాక్స్ అవ్వడం పని చేస్తాను. మళ్ళీ ఫస్ట్ మూవీ లవ్ వైలెన్స్ తో స్టార్ట్ అయ్యింది, మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్లు మన కంచె చేసాం. సో కంచెలో కూడా అక్కడ కష్టపడతారు బార్డర్ దగ్గర. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ మీరు ఎంచుకోవడానికి ఫ్యామిలీ డాడీ కానీ లేదంటే ఇంట్లో మెగా బ్రదర్స్ స్టోరీ ముందు చెప్తారా మీరే? అంటే కొన్ని సినిమాల్లో ఇప్పుడు డౌట్లు ఉన్నప్పుడు 100% పెద్దనాన్న గారిని కానీ నాన్నగారిని కానీ అడగడం జరుగుద్ది ఏదన్నా. అంటే స్టోరీ బ్యాక్డ్రాప్ గురించి అయితే నాకు ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఏ వాడుతున్నాయి లేదని ఒక చిన్న అజంప్షన్ అనాలిసిస్ ప్రతి యాక్టర్ చేసుకోవాలి. అది చేసుకుంటే అంటే నాకు కూడా ఏంటంటే ఇప్పుడు వారానికి ఒక 2 సినిమాలు 3 సినిమాలు కమర్షియల్గా లవ్లో డాన్సులు ఫైట్లతో వస్తున్నాయి. నేను చేశాను చాలా. నేను ఆ సినిమాలు ఏం తక్కువ అని అనట్లేదు, ఆ సినిమాలు కూడా చాలా కష్టం అలాంటి సినిమాలు చేయడం, అలాంటి సినిమాలు హిట్ చేయడం కూడా. కానీ నాకు ఒక యాక్టర్గా కొన్నిసార్లు నిజం కథలతో మన దేశంలో ఎన్నో ఈ మిషన్ ఇలాంటివి ఎన్నో వందలాది మిషన్లు ఎన్నో వేలాది మిషన్లు చేశారు కాబట్టి రేపు మా అందరం ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాం మన ఇళ్ళల్లో. సో ఇలాంటి ఒక మిషన్ చూపిస్తే జనాలకి ఒక రెస్పెక్ట్ అనేది మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి లోపల దేశభక్తి అనేది 100% మన అందరికీ ఉంది. అది లేకుండా మనం ఎవరూ లేవు. బట్ ఇలాంటివి విషయాన్ని చూసినప్పుడేనో మళ్ళీ ఒకసారి మనకి గుర్తు తెచ్చుకొని వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకొని మన లోపల దేశభక్తి అనేది ఇంకా ఎవోక్ అవుద్దన్న నమ్మకం నాకుంది. సినిమాగా అంటే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళారంటే మీరు మిషన్ బేస్డ్గానే చూపించి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. చాలా చాలా గొప్ప ఫీలింగ్ నిజంగా అది. అంటే నేను నిజంగా అదృష్టం ఏంటంటే ఈ సినిమా ద్వారా నాకు చేయాలనే ఉద్దేశం ఉండింది. ఇలాంటి సినిమా మంచి సినిమా చూపించాలి, మన సోల్జర్ సాక్రిఫైసెస్ ఏంటో చూపించాలి, వాళ్ళ గొప్పతనం చూపించాలని చెప్పి. కానీ వాఘా బార్డర్కి లక్కీగా ఇలాంటి సినిమా చేసే అదృష్టం నాకు రావడం
అలాంటి వాఘా బార్డర్కి వెళ్ళి మా సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం అది నిజంగా మా అదృష్టం. అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడున్న జోష్ కానీ జనాలది వేరే లెవెల్లో అందరూ దేశభక్తి పాటలు పాడుకుంటూ మార్చ్ చేసుకుంటూ నిజంగా ఒక ఐఫీస్ట్ లాగా ఉండింది ఆ బార్డర్లో. సార్, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని సినిమా పరిశ్రమ అయిపోయిందంటే కొన్ని పార్టీలకి కావాల్సిన సినిమా తీయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా అంటే ఈ సినిమాలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పుడు పోర్లో కానీ దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళు ఏదైనా అంటే మీకు ఎలా సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సినిమాకి సంబంధించి అంటే మీరు అంటే మాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే జవాన్ల గురించి వాళ్ళు చేసిన ఈ మిషన్ ఏదైతే ఉందో దీని ఎంత వరకు అంటే కొన్ని సీక్రెటివ్గా వెనకాల జరిగినవి ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం చెప్పకూడదు, క్లియరెన్స్ మనకు అవి లేవు. కానీ ఎంత దగ్గర అయితే వెనకాల ఏం జరిగిందని తెలిస్తే జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుందనే మా ఫస్ట్ నుంచి ఉద్దేశం అదే. సో మేము ఫస్ట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మా కథ పంపించి అంటే మాకు రేపు పొద్దున్న జనాలు చూసి బాగుందని అనవే కాదు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ వల్లే వాళ్ళు ఎంత గొప్ప సంస్థలు. సో వాళ్ళ వల్లే మనం లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ ఇండియాలో బాగా మెయింటైన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపు పొద్దున వాళ్ళు అరే చూసి ఇబ్బందికరంగా ఉందన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అది కాదు. సో వాళ్ళకి అది ఉండకూడదనే మేము ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కథ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. చిన్న వర్డ్స్ 2-3 మార్చారు తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ వరకు ఏదైతే ఉందో మా కథలో అదే వాళ్ళకి నచ్చింది. అండ్ తర్వాత షూటింగ్ చేసే పరిధిలో కూడా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 2 పర్సనల్లీ మా షూటింగ్ స్పాట్లో పెట్టారనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు. అంటే క్యారెక్టరైజేషన్ వెనకాల బిహేవియర్ చేయొచ్చు కానీ ఎయిర్ బేస్లో చేసే విధానం కానీ యాక్ట్ చేసే విధానం కానీ ఫ్లైట్ నడిపేటప్పుడు అన్ని డీటెయిలింగ్ కూడా చాలా ఎంత నిజానికి దగ్గరలోనే అంత నిజానికి దగ్గరలో ఉండాలి. సో ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరిని సెట్లో పెట్టారు. సో వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి. లేకపోతే మన డిఫెన్సెస్ కానీ మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ లేకపోతే మన ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎనీ ఆర్మ్ ఫోర్సెస్ మన ఇండియాలో ఉండి వాళ్ళందరూ కూడా గర్వపడే సినిమా ఇది అవ్వాలి అనే ఉద్దేశం మాత్రం మాకు 100%. ఎవరండి అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచె సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం అలా ఊరుంది వెనకాల చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు అడిగాను ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు ఇలా మిలిటరీ మాధవరం ఒక ఊరుంది, అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు World War I World War II నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తను అడిగితే ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను ఆ సినిమాలో దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవరం అనే ఊరిలో ఉండే ఒక అబ్బాయి అంటే మల్టిపుల్ ఒక్క అబ్బాయిని కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా. అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా మీ ఆఫీస్ కానీ నేను నా యాక్టింగ్ దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి మన ఇంట్లో ఎలా చూసుకోవాలి ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సహాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే దేశంలో ఉండే 130 కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళని కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కాన్ ఒక సినిమా చేస్తానండి కర్ణ కుమార్ గారు అని డైరెక్షన్. లేదా అది వేరే సినిమా ఇది దీంట్లో అండి. అంటే చాలామంది ఏమడిగారంటే ఇదేమైనా ఫిక్షన్ నిజం ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే కాదు. అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేడ్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలానే దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే అడుగు వెనకేసే క్యారెక్టర్ కాదు 100 అడుగులు ముందుకేసే క్యారెక్టర్ అండి. అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం ఇలాంటి క్యారెక్టర్లో నేను నటించే అవకాశం సో అదే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నిజంగా జరిగిన బాలకోట్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దాని పేరు ఆపరేషన్ బందర్.
సో మీరు నాకు చెప్పినట్టు అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో 14th February వ్యాలంటైన్స్ డే అని చెప్పి మనం గొప్పగా చిన్నప్పుడు అమ్మాయిలతో లేకపోతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఆ 14th February అనేది ఒక బ్లాక్ డేగా కాల్ చేశారు దాన్ని. ఇది మన సిఆర్పిఎఫ్. సో అంటే జనాలకి ఆబ్వియస్లీ ఏంటంటే మీరు ఇలా మీ క్వశ్చన్ అడిగినట్టు ఎవరైనా ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే 14th February ఏదైతే లాస్ ఇండియాకి అయిందో, దేన్నైతే మనం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం, ఆ 14th Februaryని ఆ రోజు అయిన ఘటనకి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి దాని వెనకాల ఉండే జనాలకి ఇండియా ఇచ్చే ఆన్సరే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. సో 14th February అయింది కాబట్టి అది వ్యాలంటైన్స్ డే కాబట్టి దీని పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టాం. బేసిక్లీ ఏదైతే దుర్మార్గులు ఉన్నారో దాని వెనకాల వాళ్ళకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనుకుందాం ఇండియా నుంచి.